హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. చూసారు కదండి తాటికాయ. ఈరోజు దీంతో నేను రెసిపీస్ చేస్తాను. తాటి గారెలు, అప్పాలు అండ్ తాటి రొట్టి చేస్తాను. ఫస్ట్ తాటి రొట్టి చేస్తాను. నేను ట్రై చేస్తున్నానండి, ఎప్పుడూ చేయలేదు. సో ఫస్ట్ మనం వాష్ చేసుకుని ఇలాగ అనుకుంటే మనకి ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఈజీగా ఓపెన్ మూడు డివైడ్ చేసుకుందాం. ఈ సంవత్సరంలో ఒకసారి దొరుకుతుందండి, ఒక్కసారి అయినా తినాలి హెల్దీ ఫుడ్స్. ఎప్పుడు అమ్మలు నాన్నమ్మలు చేయడం తప్ప మనం ఎప్పుడు చేసుకోలేదు. సో ఈసారి నేనే ఎలాగైనా ట్రై చేసేస్తానని చెప్పి తెచ్చాను. మొన్న మా నాన్నగారు తీసుకొస్తే ఇంటికి తీసుకొచ్చాను అనమాట. ఇలా తీసుకోవాలి. ఇలా దీని పైన పక్కలన్నీ తీసేసుకొని నీట్గా వాటర్తో తడిపి పక్కన పెట్టుకుందాం. కొంచెం వాటర్తో తడిపి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇంకొకటి అలా మిగిలిన రెండు కూడా తీసేసుకున్నాం. ఇక్కడ వరకు ప్రాసెస్ ఈజీయేనండి, వస్తుంది అసలైన ప్రాసెస్. మనకి తాటి గుజ్జు తీసుకోవాలంటే మనకి ఇలాంటిది ఒక కన్నాలు ఉండే ఒకటి కావాలి గిన్నె. సో దీంతో అయితే ఆ తాటి గుజ్జు బాగా వస్తుంది. అందులోంచి మీ ఎనర్జీ అంతా యూస్ చేయాలండి. ఇక్కడైతే మన అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ గుర్తొచ్చేస్తారు. దేవుడా అనిపిస్తుంది. కానీ మనం చేసుకుని తినాలనుకున్నాం కాబట్టి ట్రై చేయాలి. సో ఇలా అనుకుంటూ ఉంటే తాటి గుజ్జు వస్తుంది. చూపిస్తున్నాను చూడండి ఎలా వస్తుందో. ఇదిగోండి ఇలా వస్తుంది. చూసారా ఆ పీచు ఏమీ రాలేదు, నీట్గా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు మిగిలిన చేసుకుందాం. మీకోసం నేను ఎలా చూపించాను మీకు చూపించడానికి. సో మళ్ళీ స్టార్ట్ ద ప్రాసెస్. మళ్ళీ అలా అంటూ ఉందాం. చేతులకి మంచి ఎక్సర్సైజ్ అండి. సో నేనైతే ఈ మాత్రం తీయగలిగాను. నాకైతే ఒక బౌల్ నిండా వచ్చింది, చూపిస్తాను. ఈ బౌల్ నిండా వచ్చిందండి నాకు. పెద్దది కాబట్టి, పెద్ద కాయ కాబట్టి మనకి ఇంత వచ్చింది. చిన్నవి అయితే ఒక 2-3 పడతాయి. సో ఇప్పుడు తాటి రొట్టి వేసుకోవడానికి ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇది చిన్న కప్పు చూసారా, బ్లూ కలర్. ఈ కప్తో మనం మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. బియ్యం నూక అనమాట. బియ్యం నూక ఈ కప్తో 2 కప్పులు బియ్యం నూక తీసుకుంటున్నాను ఈ కప్తో. మళ్ళీ ఇదే కొంచెం వాటర్ వేసుకొని అరగంట నానబెట్టుకోవాలండి. ఇది మీరు ఎప్పుడు చేస్తారంటే, ఈ తాటి రొట్టి మనం పీల్ చేస్తాం కదా, తొక్కలవి తీసి ముందే మీరు ఫస్ట్ ఇది నానబెట్టేసుకోండి. ఒక అరగంట నానిపోద్ది. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న బియ్యం ఒక 2 కప్పులు ఉంది కదా, ఆ కప్పుతోనే మళ్ళీ తాటి గుజ్జు తీసుకుందాం. నానిపోయిందండి, అరగంట అయిపోయింది. చూసారు కదా, అదే కప్తో 3 కప్పులు, 2 కప్పులు బియ్యం నూకకి 3 కప్పులు తాటి గుజ్జు అండి. ఇలా మెజర్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. 3 కప్పులు వేస్తాను. ఇప్పుడు బెల్లం తీసుకుందాం. మనం కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను నేను. ఇదే కప్తో కప్పున్నర బెల్లం, 1.5 కప్ బెల్లం. వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అండ్ 1 కప్ కొబ్బరి కూర వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. చూసారు కదా, ఇలాగ వస్తుంది మనకి. బెల్లం ఒకసారి చూసుకోండి, కొన్ని తాటికలు స్వీట్ ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు బెల్లం చూసుకుని వేసుకోండి. నువ్వు స్టవ్ మీద ఇది పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. కడాయి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఉడకడానికి. సో ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఆ తాటి రొట్టి పిండి అంతా వేసుకొని, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోక్కర్లేదు. మనం వేసిన ఆయిలే కొంచెం పైన తీసి అలా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుందాం అండి.
నాకైతే ఒక గంటన్నర పట్టింది. గంటన్నర తాటి రొట్టి ఉడకడానికి. సిమ్‌లో పెట్టుకోవాలండి. సిమ్‌లో హైలో పెడితే మాడిపోతది మొత్తం. ఇంకా ఉడకలేదు. చాలా పెద్ద ప్రాసెసేనండి. ఇది ఉడకడంలోనే ఉంటది. అండ్ పాన్ అయితే మనకు కొంచెం కింద అంటుకోకుండా వస్తది. నేను ఐరన్ పెట్టాను కాబట్టి ఇది నాకు కొంచెం అంటుకుంది అడుగున. తిప్పడం అది కష్టమే. కానీ నేను ట్రై చేస్తున్నాను. రాదు అంటే ఏది రాదు కదండీ! మనం ఏదన్నా ట్రై చేస్తేనే మనకి తెలుస్తది. ఉడికింది. ఇది నేను చూసి తిప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడే చాలా కష్టమండి. జాగ్రత్తగా తిప్పాలి. అది వేడిగా ఉంటది కదా! సో, తిప్పిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేస్తాను. అడుగున కొంచెం మాడింది నాకు. పై లేయర్ నాకు వీడియో తీయడం అవ్వలేదు మీకు చూపించడానికి. సో, పై లేయర్ వచ్చింది. మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇది తిప్పిన తర్వాత ఇలాగొచ్చింది. ఇలాగొచ్చిందండి ఫైనల్‌గా తాటి రొట్టి. ఇది నెక్స్ట్ డే తింటే బావుంటదంటారు. నెక్స్ట్ డే కూడా ఎలా ఉంటదో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ఉంది. చాలా బా వచ్చిందండి. మన కష్టానికి ప్రతిఫలం అంటారు అలాగా. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.